శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు లక్ష్మీ కటాక్షం కావాలా? మరి ఇదే మంచి తరుణం. మరి మీరు స్పందించండి. శ్రీ మహావిష్ణువు కృపా కటాక్షాలు, శ్రీ లక్ష్మీదేవి కటాక్షం లభించాలంటే అందుకు పరమ పవిత్రమైన ధనుర్మాసమే అత్యంత శుభప్రదమని ఆధ్యాత్మిక గ్రంథాలు వివరిస్తున్నాయి. సూర్యుడు ధనుసు రాశిలో ప్రవేశించినప్పుడు ధనుర్మాసం మొదలవుతుందని, ఈ నెల రోజులు శ్రీ మహావిష్ణువును పూజించడం ద్వారా మంచి ఆరోగ్యం, ఆశీస్సులు, లక్ష్మీ కటాక్షం లభిస్తుందని వివిధ ఆధ్యాత్మిక గ్రంథాలు వివరిస్తుండగా, సాక్షాత్తు గోదాదేవి ఇదే విధంలో శ్రీమన్నారాయణ్ణి వివాహం చేసుకున్నట్లు కూడా చరిత్ర వివరిస్తుంది. జ్యోతిష శాస్త్ర ప్రకారం ధనుర్మాసం 2025 డిసెంబర్ 16 నుండి 2026 జనవరి 14 వరకు కొనసాగుతుంది. మార్గశిరంలో ప్రారంభమై పుష్యమాసం వరకు ఉంటుంది. ధనుర్మాసంలో తెల్లవారుజామున స్నానమాచరించి విష్ణు సహస్రనామ పారాయణం, లక్ష్మీ పూజ నిర్వహించాలని గ్రంథాలు వివరిస్తున్నాయి. కాకినాడ జిల్లా పెదపూడి మండలంలోని ప్రసిద్ధ దేవాలయాల్లో ధనుర్మాస ఉత్సవాలు అత్యంత పవిత్రంగా ప్రారంభమయ్యాయి. సంపర వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్సవాలను అంగరంగ వైభవంగా ప్రారంభించినట్లు వేద పండితులు, అర్చకులు కండవల్లి హనుమంతాచార్యులు వివరించారు. దక్షిణాయనానికి చివర, ఉత్తరాయణ ప్రారంభానికి మధ్య ఉండే నెల రోజులు ధనుర్మాసమని, ఇది అత్యంత శుభప్రదమని, ఈ నెల రోజులు జరిగే ఆండాళ్ళమ్మ పూజ, తిరుప్పావై ప్రవచనం, గోదాదేవి కళ్యాణం ఇవన్నీ కూడా ద్రవిడ సాంప్రదాయం. నెల రోజుల పాటు ఇష్ట దేవాలయాల్లో తిరుప్పావై పఠనం నిర్వహిస్తారు. తులసి పత్రానికి బదులు బిల్వ పత్రాలతో పూజిస్తారని కూడా పండితులు వివరిస్తున్నారు. తిరుప్పావై అంటే గోదాదేవి వ్రతమని అర్థం. దీనినే సిరి నోము అని కూడా వ్యవహరిస్తారు. వివాహం కాని అమ్మాయిలు ఇంటి ముంగుట ముగ్గులు, లక్ష్మీదేవి రూపమైన గుబ్బిళ్లతో పూజ చేయటం వల్ల మంచి వరుడు లభిస్తాడని కూడా వివరిస్తారు. గోదాదేవి మార్గాళి వ్రతం పేరుతో శ్రీ మహావిష్ణువును ధనుర్మాసం అంతా పూజించటం అందుకు ఉదాహరణగా వివరిస్తారు. పవిత్ర ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు, లక్ష్మీదేవి కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరికి లభించాలని ఆశిస్తూ ధనుర్మాస శుభాకాంక్షలతో లక్ష్మీకాంతం కమనయనం యోగరుధ్యానగమ్యం వందే విష్ణుం భవమయహరం సర్వలోకైకనాథం సగంకచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసరేరేక్షణం సహారభక్తస్థలశోభి కౌస్తవం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమదస్యామం ఆయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహం శ్రీవత్సాంకృతభక్తుజం రుక్మిణే సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. జిల్లా పెదపూడి మండలం సంపర గ్రామంలో వేయించేసి ఉన్న ప్రాచీన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ధనుర్మాసం ఈరోజు ప్రారంభమైంది. ధనుర్మాసం అంటే ధనుసు రాశిలోకి రవిడు సూర్యుడు ప్రవేశించడాన్ని ధనుర్మాసం అంటారు. అట్లా ధనుర్మాసం ఈ రోజు నుండి 14వ తారీఖు జనవరి బుధవారం వరకు కూడా నెల రోజులు కూడా ధనుర్మాస వ్రతదీక్ష జరుగుతుంది. ప్రతిరోజు కూడా రంగనాథ స్వామికి, గోదా అమ్మవారికి పంచామృత అభిషేకం, అలాగే రంగనాథ స్వామి వారికి తులసి దళాలతో పూజ, గోదా అమ్మవారికి కుంకుమ పూజా కార్యక్రమం, అలాగే తిరుప్పాయ పఠనం, అలాగే చక్కగా స్వామివారి యొక్క బాలభోగ నివేదన, తీర్థప్రసాదాలు అన్నీ కూడా వైభవపేతంగా జరుగుతాయి. అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారు దర్శించుకుంటారు. ప్రతిరోజు తెల్లవారుజాము 4 గంటల నుండి 6 గంటల వరకు కూడా ఈ పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ గోదామ్మవారిని పూజ చేయడం చేత ఐశ్వర్యం, అలాగే విష్ణుమూర్తిని పూజ చేయడం చేత మోక్షం కలుగుతుంది అని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుచేత అధిక సంఖ్యలో వచ్చి
ఈ గోదా అమ్మవారిని, రంగనాథ స్వామిని, అలాగే కలిగి వైకుంఠ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదం స్వీకరిస్తారు. ప్రధాన అర్చకులు కండవిలి హనుమంతాచార్యులు ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఓం నమో వెంకటేశాయ. మంగళం